సమస్యల నడుమ ఆంధ్ర యూనివర్సిటీలో నాక్ పర్యటించనుంది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. నాక్ గుర్తింపు లభిస్తుందని అధ్యాపకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న క్యాంపస్లో నెలకొన్న సమస్యలు యూనివర్సిటీ అధికారులకు సవాల్గా మారనున్నాయి. ఈ నెల 18 నుండి 4 రోజుల పాటు మహారాష్ట్ర విద్యాపీఠ్కు చెందిన ప్రొఫెసర్ పాటిల్ సారథ్యంలో 7 సభ్యులు గల నేషనల్ అక్రిడేస్ కమిటీ ఆంధ్ర యూనివర్సిటీలో పర్యటించనుంది. ముందుగా ఏయూ క్యాంపస్ పనితీరు, కార్యకలాపాలు, 5 ఏళ్ల ఏయూ ప్రగతి, అందిపుచ్చుకున్న అవకాశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం యూనివర్సిటీలోని వివిధ విభాగాలను పరిశీలించనున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించనున్నారు. 8 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ ఈసారి కూడా నాక్ గుర్తింపు కోసం తహతహలాడుతోంది. ఇప్పటికే 2 సార్లు నేషనల్ అక్రిడేషన్ కమిటీ ద్వారా A+గా ఉత్తమ ర్యాంకులు సాధించింది. 2008లో నాక్ పర్యటన ద్వారా దేశంలోనే ప్రాంతీయ విశ్వవిద్యాలయాల్లో 3.65 గ్రేడింగ్ పాయింట్లు సాధించి ఉత్తమ విశ్వవిద్యాలయంగా పేరు సంపాదించుకుంది. ఈసారి కూడా A+తో 4 గ్రేడింగ్ పాయింట్లను సాధించి భారీగా నిధులు రాబట్టుకునేందుకు ఉవ్విల్లూరుతుంది. చాయిస్ బేస్ క్రెడిట్ సిస్టమ్, CBCS వంటి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు దేశంలోనే 2వ బిజినెస్ స్కూల్ను ప్రవేశపెట్టింది ఆంధ్ర యూనివర్సిటీ. ఇలాంటి అంశాలన్నీ న్యాక్ గుర్తింపు రావడానికి దోహదం చేస్తాయని అధికారులు అంటున్నారు. మిగతా యూనివర్సిటీల కంటే మనమే బాగా చేస్తున్నాం. ఈ రీసెర్చ్ కన్సల్టెన్సీలో కూడా మనకి ఎక్కువ పాయింట్స్ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే PhDs అవార్డెడ్లో మనది హైయెస్ట్. మనం ఇదివరకు యావరేజ్ టైం 8 నెలలు 9 నెలలు అయితే ఇప్పుడు 6 నెలలకి వచ్చింది. మనం ఒక ఫారిన్ ఎగ్జామర్ కూడా పంపించాం. చాలా యూనివర్సిటీలో 3 ఇండియన్సే. మన సిస్టమ్ రోబస్ట్ సిస్టమ్ కింద లెక్కది. ఎందుకంటే 2 ఇండియన్ ఎగ్జామినర్స్, ఒక ఫారిన్ ఎగ్జామినర్, 3 ఎస్ అన్నాక వైవా కనెక్ట్ చేస్తాం. సో అవర్ డిగ్రీ ఈజ్ వెరీ స్టాండర్డ్. మరోవైపు న్యాక్ ముందు సమస్యలు ఏకరువు పెట్టేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. కొన్ని కోర్సులు ఎందుకు ప్రవేశపెట్టారో తెలియడం లేదని, వాటిల్లో బోధించడానికి ప్రొఫెసర్లు లేరని వాపోతున్నారు. నిత్యం అపరిశుభ్రంగా ఉండే క్యాంపస్ ఆవరణ న్యాక్ రాక సందర్భంగా సుందరంగా ముస్తాబవ్వడం విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్టూడెంట్ ఏంటంటే న్యాక్ కమిటీ రావడం వల్ల ఇక్కడ చాలా ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి మేడం. యాజ్ ఏ స్టూడెంట్గా మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో యూనివర్సిటీ నుంచి అవన్నీ మధ్య ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లైబ్రరీలో అయితే చాలా ఫెసిలిటీస్ మంచి వచ్చాయి. ఇవి కూడా న్యాక్ వల్లనే కాదు, నెక్స్ట్ న్యాక్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యూనివర్సిటీల్లో వసతులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, విశాఖపట్నం.